కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెతో సింగరేణిలో సమ్మె ప్రభావం కనిపించింది. రామగుండం రీజియన్ మందమర్రి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సమ్మెలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ విప్లవ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. బొగ్గు గనుల్లో కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో గనులు నిర్మానుష్యంగా మారాయి. గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెతో కార్మికులు లేక వెలవెలబోతున్నాయి సింగరేణి గనులు. భారత్ బంద్కు మద్దతిస్తూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు కార్మికులు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. ఒక్కరోజు సమ్మెతో సింగరేణికి 76 కోట్ల బొగ్గు ఉత్పత్తి నష్టం జరగనుంది. దేశవ్యాప్త సమ్మెతో సింగరేణిలో 1.92 లక్షల బొగ్గు ఉత్పత్తి నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని న్యూటెక్ సింగరేణి బొగ్గు బావి దగ్గర ఉన్నాము. చూడొచ్చు, కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే ఇక్కడ విధులు మొత్తం పూర్తిగా బంద్ చేసి సిఐటియుస్, ఐఎన్టీయూస్, ఏఐటీయూస్ కార్మికులు మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము బొగ్గు బావిలకు మొత్తం పూర్తిగా కూడా సింగరేణి కార్మికులు దూరంగా ఉన్నారు. దాంతో పాటు సీతారామయ్య, ఐఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు ఉన్నారు. అడుగుదాం, బంద్కు సంబంధించి. సార్, చాలా రోజులుగా మీరు సమ్మె చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఎటకేలకు సమ్మె చేస్తున్నారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు కేంద్ర ప్రభుత్వం పైన మీ వైఖరి ఏంటి? కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి ఇవాళ కార్మికులకి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు స్వచ్ఛందంగా ఒక్క కార్మికుడు కూడా డ్యూటీకి రాకుండా బ్రహ్మాండంగా ఈ సమ్మెని జయప్రదం చేశారు. భవిష్యత్తులో ఈ ఒక్కరోజు సమ్మె కాదు, రేపు అవసరమైతే ఇంకా పోరాటాలు చేయడానికి కూడా సిద్ధం కావాలని కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమ్మెకి మద్దతు ఇస్తూనే మరి ఆ కార్మిక చట్టాలను అమలు చేయడానికి మొన్న 2 రోజుల క్రితం జీవో ఇటువంటి ఇది దుర్మార్గం. ఆ 282 జీవో ఏదైతే ఇచ్చారో దానివల్ల 10 గంటల పనిదినం అంటే భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకుంటే 8 గంటల పనిదినాన్ని మరి రద్దు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకించి కార్మికులతో నిలబడాలి. కానీ ఒక పక్కన మద్దతు అంటూనే రెండో పక్కన అమలు చేయడానికి పూనుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని ఏఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. కార్మికులకు ఎలాంటి సమస్యలు లేవు, సమస్యలుంటే శాంతియుతంగా చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులందరూ ఈ కోడులు రద్దు చేయాలి, 44 చట్టాలు అమలు చేయాలంటే వీళ్ళేమో మరి కార్మికులకు ఏమి సమస్యలు లేవంటే తెలుసుకోమనండి ప్రధానమంత్రి గారికి. ఇవాళ ఈ దేశంలో కార్మికులందరూ అదేవిధంగా రైతులందరూ రోడ్లెక్కితే దగ్గర 50 కోట్ల మంది జనం ఇవాళ రోడ్ల మీదకి వస్తే ఈ ప్రధానమంత్రి కనపట్టలేదని అడుగుతా ఉన్నాం. గతంలో రైతు చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టులా వాళ్ళు రైతులు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో భాగంగా చేస్తున్నారు. భవిష్యత్తు ముందస్తు ఎట్లాంటి ప్రణాళిక చేయబోతున్నారు? ఒక్కరోజు సమ్మెతోటి నరేంద్ర మోడీ లాంటి నియంత దిగొస్తాడని మేము కూడా భావిస్తలేము. కానీ ఇదొక ట్రయల్ మాత్రమే. ఒకవేళ గనక ప్రధానమంత్రి దిగి రాకపోతే రేపు అవసరమైతే నిరవధిక సమ్మె చేయడానికి కూడా భారత కార్మిక వర్గం, రైతాంగం సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి మొత్తం. ఇది ఒక్క దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా జస్ట్ ఇది షాంపిల్ మాత్రమే. రానున్న భవిష్యత్తు కాలంలో మరింత సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. గతంలో రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసే వరకు రైతులు పోరాటం చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా కార్మికుల హక్కుల కోసం ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి యావత్ సింగరేణి మొత్తం కూడా బంద్కు స్వచ్ఛందంగా బంద్కు పాటిస్తుంది. గుర్తింపు సంఘం మొత్తంలో కూడా బిఎంఎస్ ఒక్కటి మినహాయిస్తే మిగతా గుర్తింపు సంఘాలు కావచ్చు, సింగరేణి యూనియన్ సంఘాలు కావచ్చు మొత్తం కూడా బంద్కు మద్దతు అయితే పలుకుతున్నాయి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 మంచిర్యాల, శ్రీరాంపూర్ నుంచి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని కాశీపేట 2 బొగ్గు గనుల కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ కార్మికులను తీవ్ర అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు కార్మిక సంఘాల నేతలు. ముఖ్యమంత్రి ధైర్యంతో సమ్మెలో పాల్గొన్నందుకు వారికి కార్మిక కుటుంబాలకు కార్మిక క్షేత్రాలకు మా ఐఎన్టీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏదైతే 136 సంవత్సరాల చరిత్రలో సమ్మెలు, పికెట్లు, పోరాటాలు, ధర్నాలు చేసి హక్కులైతే కాపాడుకున్నామో ఈ రోజు కూడా ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు రాబోయే కాలం కూడా సమ్మెల ద్వారానే హక్కులు కాపాడుకుంటాం. సమ్మెల ద్వారానే న్యాయం పోరాటాల ద్వారానే మన హక్కులను కాపాడుకొని మనం స్వేచ్ఛ జీవులంగా బతుకుతామని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి నిరూపించడము కార్మిక వర్గానికి గొప్ప విజయమనిగా మేము భావిస్తున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బొగ్గు గనులు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మిక 44 కార్మిక చట్టాలను 1886లో చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఆనాడు సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు 12 గంటల పనిదినం చేయడానికి పూనుకున్నాడు. మన సింగరేణిలో అన్ని వివిధ గనులలో మనం ఇవాళ స్ట్రైకుకు మద్దతిచ్చి కార్మికన్నలు విజయవంతం చేయడం జరిగింది. తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇవాళ శాంతిగాన్లో కూడా కార్మికులు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఇవాళ కార్మికులు సమ్మెకు మద్దతు పలికినందుకు వాళ్లకు జేఏసీ తరఫున ధన్యవాదాలు.